ఆంధ్రప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన మార్క్ పరిపాలన చూపించారు. ఇప్పటికే రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపిన యోగి సర్కార్ ల్యాండ్ మాఫియా పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. కొత్త సంవత్సరం మొదటి రోజున ఒక వీర జవాన్ కూతురు జీవితంలో వెలుగులు నింపింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా వేధింపులకు గురైన మాజీ మేజర్ కూతురుకు కేవలం 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించి మీకు మేమున్నాము అని చెప్పారు. మీరు చూస్తున్న ఈవిడ పేరు అంజనా. ఈమె తండ్రి మేజర్ బిపిన్ చంద్ర భట్. సైన్యంలో వివిధ హోదాల్లో సేవలందించిన ఈయన 1994లో కన్నుమూశారు. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన అంజనా ప్రస్తుతం షైజోఫ్రెనియా అనే మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. 2016 నుంచి ఆమె నిర్వాణ్ రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఒంటరితనాన్ని, అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకున్న బలరాం యాదవ్, మనోజ్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ పత్రాలతో ఇందిరానగర్లోని ఆమె ఇంటి కబ్జాకు పెట్టారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ఇంటిని అక్రమంగా ఆక్రమించుకున్నారు. పాపం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూనే అంజనా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు పట్టించుకోనేలేదు. దీంతో అంజనా డిసెంబర్ 31న సీఎం యోగి ఆదిత్యనాథ్ను స్వయంగా కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె పరిస్థితిని చూసి చలించిన ముఖ్యమంత్రి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పోలీసులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. గురువారం ఉదయానికల్లా ఆక్రమణదారుల ఆట కట్టింది. ఇంటి తాళాలను అంజనాకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనవుతూ థ్యాంక్ యూ యోగి అంకుల్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటూ కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. My name is Miss Archana Bhatt. With the help of Devan Rehab Center, Dhapola Uncle Rani Ma'am, Dubey Bhaiya and Army Cantonment high officials, I have come back to my house. I unfortunately lost my parents and brothers some time ago. I was living alone. The Pola uncle helped me. He's a very good, decent person. God bless him. अब मैं अपने रानी दीदी टपोला अंकल, आर्मी ऑफिशियल्स, हाई ऑफिशियल्स की तरफ से दुबे भैया को बहुत धन्यवाद देती हूँ. मुझको अपने पेरेंट्स का, अंकल ब्रदर्स का घर बात में मिल लिया. थैंक्स टू ऑल ऑफ यू. गॉड ब्लेस ऑल यू. चीफनेस, हम लोग की चीफनेस योगी अंकल बहुत अच्छे हैं, बहुत महान हैं. उन्होंने मेरी दुख में सहायता की है. भगवान उनका भला करे. गॉड ब्लेस हिम. ही इज अ वेरी गुड पर्सन. आई give special thanks to our chief minister Aditnath Yogi uncle. Thank you uncle for helping me so much. I went to meet CM uncle with the help of Rani ma'am, Tapola uncle and Dubey bhaiya. They helped me. They are my guardians. They take care of me. I am living a normal life now. I was ill some time ago, but now I have recovered. Sir, I thank you all. న్యూ ఇయర్ రోజున అంటే గురువారం ఆర్మీ, పోలీస్ అధికారుల సమక్షంలో తన సొంత ఇంట్లోకి అడుగుపెట్టిన అంజనా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి గోడను తాకుతూ ఏడ్చేశారు. ఇంట్లో దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. అటు ఈ కేసులో ప్రధాన నిందితులుగా బలరాం యాదవ్, मनोज कुमार यादवలను పోలీసులు అరెస్ట్ చేశారు. बिपिन चंद्र भट्ट के द्वारा थाना गाजीपुर पर एक प्रार्थना पत्र प्रस्तुत किया गया कि उनके मकान संख्या A418 पर बलवंत यादव नाम के आदमी ने अवैध रूप से कब्जा कर लिया है. इस संबंध में उनके प्रार्थना पत्र पर जांच कर मुकदमा थाना गाजीपुर पर सुसंगत धाराओं में पंजीकृत किया गया. బాధితులకు ముఖ్యంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి న్యాయం చేయడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం యోగి మరోసారి నిరూపించారు. దీంతో స్థానికంగా యోగి సర్కార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.